మేడారం జనగూడారమైంది. వనదేవతల దర్శనం కోసం భక్తులు భారీగా తరలివచ్చారు. జంపన్న వాగులో స్నానాలు చేసి తల్లులకు బంగారం మొక్కులు చెల్లిస్తున్నారు. గద్దెల దగ్గర క్యూ లైన్ పాటిస్తూ ముందుకు సాగుతున్నారు. దేశ నలుమూలల నుంచి జనం వస్తుండటంతో ప్రభుత్వం కూడా పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. ఎక్కడదబ్బా ఇయాల మేడారం వనమంతా జనమే. సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు నలుగురు దేవుళ్ళు గద్దెల మీద ఉన్నారు. మళ్ళా ఈ భాగ్యం రెండేండ్లకు ఒక్కపారేనాయే. గందుకే లక్షల మంది లైన్లు కట్టిండ్రు దర్శనాల కోసం. ఎటు చూడు భక్తులే. గవర్నర్ జిష్ణుదేవ్ సారు తెలంగాణ జాగృతి కవితకొచ్చి బంగారం ఇచ్చి కొలుసుకున్నారు తల్లులను. 12 సంవత్సరాలలో నీళ్లు గాని నిధులు గాని నియామకాలు గాని సంపూర్ణంగా సాధించుకోలేకపోయినాం కాబట్టి మళ్ళీ ఒకసారి ఆ సమ్మక్క సారక్క స్ఫూర్తితోని నడుం బిగించి జంపన్న వాగుల తడిబట్ట తానాలు, బంగారం మొక్కులు, ఒడిబియ్యం బోసుడు, చీరసార వెట్టుడు, ఇటొచ్చి దావతులు వేసుకునుడు జోరున్నదుల్లా. గద్దె మీదకి వచ్చి అందుకోలేరు. అందుకని వాళ్ళకు సెంటిమెంట్ ఏంటంటే గద్దె మీద బొట్టు పెట్టుకుంటే వాళ్ళకు మంచి జరుగుతుంది అనేటువంటి ఒక నమ్మకం. కాబట్టి నాకు శక్తి ఉన్నంత వరకు వాళ్ళకి పెడితే వాళ్ళకు ఒక తృప్తి ఉంటుంది. నాకు కూడా ఒక దేవాదాయ శాఖ మంత్రిగా ఆ లోపంచి ఒక వైబ్రేషన్ వస్తుంది, ఒక ఎమోషన్ వస్తుంది అమ్మవారిని చూడ. రోడ్స్ కూడా చాలా స్మూత్ ఉన్నాయి. నా చిన్నప్పుడు నేను గుర్తున్నంత వరకు రోడ్ల మీద మొత్తం మట్టి ఉండేది. ఇక్కడ కూడా మొత్తం బెల్లము నిండి ఉండేది. ఇప్పుడు బెల్లం కూడా చాలా క్లియర్ ఉంది, పాత కూడా చాలా క్లియర్ ఉంది. కొత్త గవర్నమెంట్ వచ్చినాక చాలా బాగున్నాయి ఫెసిలిటీస్. We have to be very thankful government కి. అమ్మవారి దర్శనం కోసం న్యూజిలాండ్ నుంచి ప్రత్యేకంగా వచ్చాను. నేను మా పిల్లోడికి బాగాలేదు, వినిపించదు, మాటలు రాదు అని మొక్కున్న ముందు. ఇప్పుడు కొద్ది పర్వాలేదని మొక్కు తీర్చడానికి వచ్చాము. మాది ఆంధ్ర. బాగానుంది అమ్మవారి తల్లి గురించి. వచ్చేటోళ్ళు వస్తూనే ఉన్నారు, పోయేటోళ్ళు పోతూనే ఉన్నారు. ఏ తొవ్వల చూడు భక్తులే. తీరొక్క దుఃఖాలు పడ్డాయి. ఏదంటే అది దొరుకుతాంది. చాలా సీరియస్ జబ్బులు, మధుమేహం అనుకోండి, లేకపోతే బీపీ అనుకోండి, క్యాన్సర్ అనుకోండి, మూత్ర వ్యాధులకు సంబంధించినవి అన్ని కూడా మూలికలతో చేస్తారు. అయితే పోయేటోళ్ళంతా వెనుకకు మరుతుండే వరకు ట్రాఫిక్ జామ్లు అవుతున్నాయి. మూడు రోజుల సంధి మా సంబరం ఉందబ్బా. రేపే ఆఖరు. సమ్మక్క సారలమ్మలు పెద్ద పూజలు అందుకొని జనంలోకెళ్లి మళ్ళా వనంలోకి ఓవుడుతోటి మేడారం జాతర ఒడుస్తది. రేపటి ముచ్చట రేపు చెప్పుకుందాం. ఇక ఉంటాం మళ్ళా.